హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఏంటంటే ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని మొత్తం పార్టీ అంతా ఒకే మాట మీద ఉండి జగన్ గారు బొత్స సత్యనారాయణ గారిని ఎన్నిక చేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీ ఉంది. అంటే ఇంచుమించుగా 600 మంది ఎంతమంది ఉన్నారు, 600 దాకా. కాబట్టి టీడీపీకి ఏమో 200 మంది దాకా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతినిధుల ద్వారా స్థానిక సంస్థల ప్రతినిధులు కాబట్టి 600 మంది ఉండటంతో ఎన్నిక 100% విజయం వైఎస్ఆర్సీపీకే చెందుతుంది అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నమాట. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏంటంటే కనుక దేన్ని వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎన్నిక ఏదైనా సరే, ఎమ్మెల్సీ అయినా ఏదైనా సరే ఎన్నికే. కాబట్టి తగ్గ పోటీ అయితే ఇవ్వాలి అని డిసైడ్ అయిందని చాలామంది మాట్లాడుతున్నారు. 600 మంది ఎక్కడ, 200 మంది ఎక్కడ, అసలు పొంతం లేదు, సంబంధం లేదు. కాబట్టి కానీ ఈ విషయంలో టీడీపీ కూటమి కూడా సీరియస్గా తీసుకుని అంతే సమఉజ్జీని అయితే కనుక దించాలి ఈ బరిలో అనేది ఆలోచిస్తుంది. అలాగే 200 మంది మాత్రమే ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో 200 మందే ఉండడం ద్వారా ఆ 200 మంది కాకుండా మిగిలిన వాళ్ళు కూడా తమ వైపు తెచ్చుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది అని అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటున్నమాట. అంతేకాదు ఇంకోటి ఏంటంటే కనుక ఎక్కడో విజయనగరంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో వేశారు అనే ఒక టాపిక్ కనుక నడపగలిగితే కనుక, అలాంటి ఒక ఇష్యూ కనుక మనం పుట్టించగలిగితే కనుక మనం సక్సెస్ అవ్వచ్చు. స్థానికత మీద దెబ్బ కొట్టాలి అని టీడీపీ కూటమి భావిస్తుంది. కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని విజయనగరం తీసుకొచ్చి విశాఖపట్నంలో నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కొద్ది గొప్ప ప్రముఖుడు, అలాగే కొద్ది గొప్ప సీనియారిటీ, అంతేకాదు అన్ని రకాలుగా అంగుబలం అలాగే ఆర్థిక బలం మరి ముఖ్యంగా. కాబట్టి ఉన్నటువంటి వాడు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అయితే అక్కడ సూట్ అవుతారు. ఎందుకంటే మొత్తం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అందరిలో కూడా బొత్స సత్యనారాయణ గారు అంటే ఎవరికైనా ఇష్టమే. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అయితే పక్కాగా మనకైతే సరిపోతాడు అనుకుని అందరి అభిప్రాయాలు తీసుకుని, ఇంతకు ముందులాగా జగన్ గారు ఏదో సోలో నిర్ణయం కాదు, అందరి అభిప్రాయాలు తీసుకుని బొత్స సత్యనారాయణ గారిని నిలబెట్టడం జరిగింది, మాజీ మంత్రి గారిని. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అవసరమైతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలకి. ఎందుకంటే అక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అక్కడ నేతలను ఒక మంచి దారిలోకి తీసుకురావాలన్నా, వాళ్ళతోటి సత్సంబంధాలు కొనసాగించాలన్నా బొత్స సత్యనారాయణ గారు అన్ని రకాల వర్గాలకి అరువైనటువంటి వ్యక్తిగా భావించి ఆయన నిలబెట్టడం జరిగింది. అంతేవిధంగా పోటీ గట్టిగా ఉండాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎవరిని నించోబెట్టాలనే తర్జనభర్జనలు అయితే ఉందన్నమాట. కాబట్టి ఎన్నిక అనివార్యమైనప్పటికీ ఖచ్చితంగా గెలిపోవడం మీద ఇక్కడ కూడా చాలా క్లిష్టత ఏర్పడుతుంది. అంటే ఎవరికి వాళ్ళే గట్టిగా అయితే తీసుకోవడం జరుగుతుంది అనేసి కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. చూద్దాం ఈ ఎన్నిక ఎలా జరగబోతుంది, రాజకీయాలతో పాటు ముడిపడుతుందా, అలాగే ఎవరైతే ఉన్నారో స్థానిక సంస్థల ప్రతినిధి వాళ్ళని కూడా కూటమి తమ వైపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా చూస్తున్నాం. మీరు అందరూ కూడా ఖచ్చితంగా మర్చిపోద్దు, ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, చాలామందికి వీడియో షేర్ అవుతుంది. పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.